హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఎయిటీన్ మీడియా. ఈ రోజు అయితే మనం కల్కి టైలర్ గురించి అయితే తెలుసుకుందాం. అందులో ఉన్న గ్రాఫిక్స్ కానీ ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ ఎలా ఉందో చూద్దాం. ముందైతే టైలర్ అయితే స్టార్ట్ అవుతుంది. పైనుంచి అయితే ఒక డ్రాప్ అయితే పడుతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే ఓం అని వచ్చి సమయం వచ్చిందని అతనైతే అంటాడు. ఫస్ట్ అయితే ఒక డ్రాప్ పడుతుంది. ఆ డ్రాప్ అయితే అలా అయితే కనిపిస్తుంది. దాని తర్వాత అయితే స్టోరీ లోపలికి అయితే వెళ్తుంది. హీరోయిన్ దీపిక దగ్గరికి అయితే వెళ్ళి మీ లోపల భగవంతుడే ఉన్నాడని చెప్తాడు. అతనైతే ఆయన హ్యాండ్ వెయిట్ అయితే కిందకైతే దింపుతాడు. తనైతే రేపటి కోసం అని అంటుంది. అప్పుడే విలన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఈరోజు చనిపోతే రేపటి గురించి ఏముంటుందని చెప్పి విలన్ అయితే అంటాడు. తనైతే నేను కాపాడుతా అని అంటాడు. ముందుకైతే వస్తాడు. అప్పుడే ప్రభాస్ అయితే వస్తాడు. వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతామని ప్రభాస్ అయితే అంటాడు. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఫైట్. ప్రభాస్ తనైతే ఫైట్ అయితే చేస్తారు. అప్పుడే ప్రభాస్ అయితే కింద అయితే పడిపోతాడు. ప్రభాస్ అయితే అంటాడు ఇక చాలు అని చెప్పి పెద్ద ఫైట్ అయితే అవుతుంది. టైలర్లోనే ప్రభాస్ అని అయితే చాలా బాగున్నాడు. అదే మూవీ థియేటర్లో అయితే ఇంకెంత బాగుంటాడో చూడాలి. టైలర్లోనే కొంచెం సస్పెన్స్గా అయితే పెట్టాడు. అప్పుడే అయితే కమల్ హాసన్ అయితే వస్తాడు. అతను గెటప్ చూసి అయితే షాక్ గూస్ బాంబ్స్ అయితే వచ్చేసినాయి గైస్. ఎన్ని యుగాలు వచ్చినా మనుషులు అయితే మారని కమల్ హాసన్ గారు అయితే చెప్తారు. కమల్ హాసన్ గెటప్ అయితే చాలా బాగుంది గైస్. కమల్ హాసన్ గారు హెడ్ మీదకి ఏందో ఉంటుంది గైస్. కమల్ హాసన్ గారు అయితే అడుగు పెట్టంగానే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది గైస్. అప్పుడైతే ఒక పెద్ద ఫైట్ అయితే అవుతుంది గైస్. అప్పుడైతే హీరోయిన్ అయితే కనిపిస్తుంది గైస్. ఫైట్లో అయితే ప్రభాస్ అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే కింద పడిపోతాడు. ఒక మిషన్లోకి అయితే ఒక అమ్మాయి అయితే వెళ్ళి అదైతే లేకుంటుంది గైస్. ఉంటుంది తన కడుపు పైన అయితే ఏదో పెడతారు గైస్. అదేంటో తెలియదు కానీ సంథింగ్ అయితే ఏదో ఉంది గైస్. ఒక పెద్ద యుద్ధం అయితే అవుతుంది. అప్పుడే ప్రజలందరూ కనిపిస్తారు. కాపాడండి కాపాడండి ప్రజలందరూ అడుగుతారు గైస్. కానీ అప్పుడే ప్రభాస్ అని అంటాడు ఇంతవరకు ఒక ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను అని అంటాడు. అప్పుడే బుజ్జిని తీసుకొని అయితే వస్తాడు గైస్. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను దా దా అంటూ నవ్వుతాడు గైస్. ఆ సీన్ మాత్రం చాలా బాగుంటుంది గైస్. ఇంతటితో అయితే టైలర్ అయితే అయిపోతుంది గైస్. నాకైతే టైలర్ అయితే చాలా నచ్చింది గైస్. మీకు నచ్చిందో లేదో లేదు కానీ నాకైతే చాలా నచ్చింది గైస్. అందులో ఉన్న ఒక్కొక్క సీన్స్ మాత్రం గూస్ బాంబ్స్ వచ్చేసినాయి గైస్. ప్రభాస్ అన్నని చాలా బాగా చూపించాడు. కమల్ హాసన్ కూడా చాలా బాగా చూపించాడు. కమల్ హాసన్ గారు గెటప్ అయితే ఇంకా చాలా బాగుంది గైస్. 27th అయితే మూవీ గైస్, పక్కా వెళ్ళండి. నేనైతే పక్కా వెళ్తా గైస్, ఫస్ట్ రోజు వెళ్తాను. కల్కి టైలర్లోని ఏ సీన్ నచ్చిందో మీరు కామెంట్ చేయండి. అలాగే కల్కి టైలర్ ఎలా ఉందో చెప్పండి. ఈ సినిమా అయితే నేను హిట్ అవుతుందని అనుకుంటున్నా గైస్. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.